అది ఆ ప్రొడక్ట్ మా మా మిల్లో తయారైన వస్తువు కస్టమర్ దగ్గర రావాలంటే కస్టమర్ ఎక్కడికి వెళ్తారంటే ఒక రిటైల్ షాప్కి వెళ్తారు, రిటైలర్ ఒక హోల్సేల్ దగ్గరికి వెళ్తారు, హోల్సేలర్ ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు, ఏజెన్సీ వాళ్ళు ఒక మీల్ నుంచి పర్చేజ్ చేస్తారు. అంటే ఒక 80 రూపాయలకు వస్తువు తయారైంది మీల్లో అనుకుందాము, 20 రూపాయలు అతని ప్రాఫిట్ పెట్టుకుంటే 100 రూపాయలకు వస్తువు తయారవుతుంది. ఈ నలుగురు మార్చుకుంటూ కస్టమర్ దగ్గర వచ్చేదాకంటే 100 రూపాయల వచ్చే సామాన్ ఇక్కడ 200 రూపాయలు అవుతుంది. అంటే మధ్యలో ఏదైతే 50% రూపాయలు ఈ మధ్యవర్తి వారు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా ఏదైతే మీలో వస్తువు తయారవుతుందో దానిని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళతోటి వాళ్ళు దీన్ని యాడ్ చేపిస్తారు. ఆ యాడ్ ఖర్చు మొత్తం కూడా ఇక్కడ కస్టమర్ మీద తీస్తారు. అందుకోసమే వాళ్ళకు ఒక మంచి పేరు పెట్టడం జరిగింది, కస్టమర్. అంటే హిందీలో ఏమంటారు, కస్ట్ ప్లస్ మర్, దాని సంధిగిన విడగొట్టి వస్తే అంటే కష్టం చేసి నువ్వు సావు, ఈ మధ్యవర్తి వాళ్ళ ఇల్లు నింపు అనే అర్థం. అయితే ఇది ప్రాచీన కాలం నుంచి నేను వస్తువులు కూడా ఇట్లనే కొన్నా, మా తండ్రి ఇట్లనే కొన్నాడు, మా తండ్రి యొక్క తండ్రి ఎట్లనే కొన్నాడు, మా తండ్రి యొక్క తండ్రి తండ్రి ఎట్లనే కొన్నాడు, ముత్తాత అట్లనే కొన్నాడు, తాతకు తాత కూడా అట్లనే కొన్నాడు. ఇది ట్రెడిషనల్ నుంచి అంటే ప్రాచీన వ్యాపారం నుంచి ఇది నడుస్తూ ఉంది. కాబట్టి మన ఆర్సీఎం ఏంటిది, చేంజ్ అన్నట్టు. మధ్యవర్తి వాళ్ళు అడ్వర్టైజ్ మనకు అవసరం లేదు, కంపెనీ చేసిందంటే డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ పెట్టేసింది, మధ్యవర్తి వాళ్ళని తీసేసింది. ఎట్లయితే 50% ఈ మధ్య వాళ్ళ ఇంటి వాళ్ళకి వెళ్తుండేనో దాంట్లోకించి 5% ట్రాన్స్పోర్ట్ తీసుకొని మిగతా 45% ఎవరైతే ఇక్కడ ఆర్సీఎం ద్వారా, ఆర్సీఎం షాప్ ద్వారా ఎవరైతే డైరెక్ట్ సేల్ ద్వారా వచ్చి తీసుకుంటారో వాళ్ళకి 45% అనేటువంటిది కంపెనీ మనకు ఇక్కడ ఇచ్చేస్తుందంటే అది ఎవరికి ఇస్తుంది, ఎవరి పేరు మీద కార్డు చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తుంది. ఈ కార్డు అనేటువంటిది ఫ్రీ ఉంది. ఎట్లయితే మనకు రేషన్ కార్డు ఉంటేనే మనకు ఉచిత బియ్యం ఇస్తారో అట్లా ఆర్సీఎం లో కూడా కార్డు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ కొన్ని బెనిఫిట్స్ మనకు కలుగుతాయండి. ఈ కార్డు కోసం ఫ్రీ ఉంది సార్. దీని మీద ఒక్కసారి 2000 రూపాయలకు సంబంధించిన పైన ప్రోడక్ట్ మనం ఇంటికాడ అవసరమైన ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆ కార్డు మన పేరు మీద యాక్టివేషన్ అయిపోతుంది. దాంతో పాటుగా ఈ కార్డు చేసుకోవడం కోసం ఫోటో, ఆధార్, బ్యాంక్, పాన్ కార్డు ఇచ్చేస్తే మన యొక్క కేవైసీ రిజిస్టర్డ్ అయిపోతుంది. రిజిస్టర్డ్ కేవైసీ మీద మనం 2000 పైన సరుకులు కొనుక్కుంటే మనకి కార్డ్ అనేటువంటి యాక్టివేషన్ అయిపోతుంది. ఎట్లయితే కార్డ్ యాక్టివేషన్ అయిపోతుందో, కార్డ్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మనకు 5 రకాల బెనిఫిట్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి. నంబర్ 1 బెనిఫిట్ వచ్చేసి ఏదైతే వస్తువులు మనం తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పేస్ట్ తీసుకున్నానండి. ఈ పేస్ట్ యొక్క రేట్ ఏదైతే ఎంఆర్పి ఉందో దీని మీద 60 రూపాయలు ఉంది. ఈ 60 రూపాయల ఎంఆర్పి నుంచి నాకు 5 నుంచి 25% వరకు స్పాట్ డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే ఈ పేస్ట్ నాకు 60 రూపాయలు ఉన్నదానికి 48 రూపాయలకు మాత్రమే పడుతుంది. అదే విధంగా సెకండ్ బెనిఫిట్ ఏంటిదంటే ఇక్కడ ఒరిజినల్ బిల్ వస్తుంది. కాబట్టి ఎటువంటి డూప్లికేట్ సరుకులు ఇక్కడ మనకు దొరకవి. ఒరిజినల్ బిల్ దాంతో 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటైతే గుడ్ క్వాలిటీ ఐటమ్ దొరుకుతుంది, దాంతో మన హెల్త్ మంచిగా అవుతుంది. దాంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం ట్యాక్స్ బిల్ చేస్తున్నాం. దాంతో పాటుగా హెల్తీ సంబంధించిన ప్యూర్ ప్రొడక్ట్ దొరుకుతాయి. దాంతో పాటుగా 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. ఏదైతే మనం వస్తువు తీసుకున్నామో, ఇవి 2 సోప్స్ నేను తీసుకున్నానండి, నాకు నచ్చలేదు, నేను ఒకటి ఇప్పాను, ఇంకొకటి మనము 30 రోజుల లోపల తర్వాత దానికి రిటర్న్ ఇచ్చేయచ్చు. మార్కెట్లో సార్ మనం ఎన్ని వేల సామాన్ తీసుకున్నా 30 days కాదు కదా, 30 seconds కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే వస్తువు గ్యారంటీ లేనప్పుడు వస్తువు పక్కా బిల్ ఇవ్వరు కాబట్టి అక్కడ గ్యారంటీ లేదు. ఇక్కడ మాత్రం మనకు 30 days వరకు మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. దాంతో పాటుగా మన ఆర్సీఎం కంపెనీ ఒక బెస్ట్ ఆఫర్ ఈ రోజు బిజినెస్ పెరగడానికి కారణం, కంపెనీ యొక్క టర్న్ ఓవర్ పెరగడానికి కారణం, పెద్ద పెద్ద పిన్ల అచీవర్స్ రావడానికి కారణం, ద బెస్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఏదైతే కన్సిస్టెన్సీ అనేటువంటి ఆఫర్ ఏదైతే కంపెనీ వాళ్ళు ఇది పెట్టడం జరిగిందో అప్పటి నుంచి ఈ కంపెనీ యొక్క రూపురేఖలు చేంజ్ అయిపోయినాయి సార్. నిజంగా సార్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఏమేమి పెట్టింది సార్, 1500, 2500, 5000 రూపాయలు. ఇట్లా ఎవరైతే 1500 పీవీ, 2500 పీవీ, 5000 పీవీ ఎవరైతే కన్సిస్టెన్సీగా 6 months చేస్తారో 7th month లో ఎంత అయితే మనం పీవీ చేస్తున్నామో అంత ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇస్తుంది. మార్కెట్లో సార్ ఎవరైతే పీవీ ఏదైతే మనం వస్తువులు కొంటున్నామో మనకు 1 రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వరు. కానీ కన్సిస్టెన్సీ అయితే ఓకే. కానీ చాలా మంది కొత్త వాళ్ళకి డౌట్ ఏముందంటే, సార్ మరి మేము 1500 పీవీ చేయకపోతే మా సంగతి ఏంటిది? చాలా మంది ఏమంటారంటే, నాకు 1500 నేను చేస్తాను, నేను 1000 పీవీ చేస్తా. చేసుకోండి. ఎందుకంటే 100 నుంచి 1499 పీవీ మనం చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో నేను 1500 పీవీ చేశానండి. డిసెంబర్లో నేను 1500 పీవీ చేశాను. జనవరిలో నాకు తక్కువ సంబంధం పడ్డది, నేను 1000 పీవీ చేసిన. మళ్ళీ ఫిబ్రవరిలో ఏం చేసిన, మళ్ళీ ఒక 1200 పీవీ చేసిన.
తర్వాత మార్చ్లో నేను మళ్ళీ 500 పీవీ చేసిన, ఏప్రిల్లో మళ్ళీ నేను 200 పీవీ చేసిన, మేలో మళ్ళీ నేను 1000 పీవీ చేసిన. ఇట్లా 6 మంత్స్ రెగ్యులర్గా ఒక్క మంత్ కూడా గ్యాప్ లేకుండా 100 అండ్ అబోవ్ పీవీ మనం ఎంతైతే చేస్తామో ఆ చేసినటువంటి 6 మంత్స్ పీవీని కంపెనీ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి టోటల్ పీవీ ఎంతైతే అవుతుందో దాని మీదకి నుంచి మనకు 12% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. క్లియరా సార్ ఇది? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ అలా అయినా ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు, లేకపోతే కన్సిస్టెన్సీ ఆఫర్లో వచ్చిన తర్వాత కూడా మనం ఫ్రీ ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. ఎట్లనా ఓ విధంగా మనకు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మనకు ఈ బిజినెస్ లో చాలా గ్రోత్ వచ్చేసిందండి. అంటే చాలా మంది కొత్త వాళ్ళకు డౌట్ ఉంటుంది సార్, ఆర్సిఎం ప్రోడక్ట్ నేను కార్డు చేసుకున్నా సార్, నేనైతే నాకు బెనిఫిట్ జరిగినాయి, కానీ నేను మార్కెట్ ప్రోడక్ట్ కన్నా ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? మార్కెట్ నేను ఇందాక చెప్పాను సార్, మార్కెట్లో వస్తువులు 100% కెమికల్తో వస్తున్నాయి, కల్తీతో వస్తున్నాయి. ఆర్సిఎం ఏంటిది? హెల్త్ని కాపాడుతుంది. 3 ఉద్దేశాల మీద కంపెనీ నడుస్తుంది సార్. ఒకటవైతే ఆరోగ్య రక్షణ, రెండవైతే నవభారత నిర్మాణము, మూడవదైతే సార్ మహిళా సశక్తీకరణం. ఈ 3 ఉద్దేశాలు తీసుకొని కంపెనీ నడుస్తూ ఉంది సార్. సార్ నేను ఒక్కటే మాట చెప్తా సార్, ప్రొద్దున రోజు అందరం చూస్తున్నాం 6:30 మన కంపెనీ మాలిక్ గారు టీసీ షాబ్రా గారు వస్తున్నారు సార్. ఈరోజు చూడండి సార్, మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీస్ ఉన్నాయి సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వస్తున్నారు, పోతున్నారు, మీటింగ్ చెప్తున్నారు, డబ్బులు తీసుకొని 2 రోజుల్లో గాయపడిపోతున్నారు. కానీ ఇక్కడ ఈయన కోటీశ్వరుడు సార్, అబ్జోపతి. ఆయన కూడా మన కోసము, మన ఆరోగ్యం కోసము, నా దేశం కోసము ఆయన ఢిల్లీలో ఒకటి చెప్పారు సార్. ఏమని చెప్పాడు? నేను నా కోసం కాదు, నేను నా దేశ ప్రజల కోసం పనిచేస్తున్నా, అందుకోసమే నేను ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశాన్ని నేను తీసుకున్నా. నేను చెప్పే మాటలు నా ఆత్మతో నేను చెప్తలేను, నాకు పైన నుంచి దేవుడు అయితే బుద్ధి పుట్టిస్తున్నాడో నేను అదే మాటలు మాట్లాడతాను అని వారు క్లియర్ కట్ గా చెప్పారు సార్. సార్ ఇన్ని డబ్బులు సార్, కోటీశ్వరుల కన్నా కోటీశ్వరులు ఉండి ప్రొద్దున 6:30 మన గురించి చెప్పడానికి ఆయనకి ఏం అవసరం సార్? అంటే ఈ కంపెనీ మాలిక్ యొక్క విజన్ చూసుకోండి సార్. ఈ కంపెనీ మాలిక్ యొక్క విజన్ ఏంటిది? మనల్ని, మన భారతదేశాన్ని నవభారత నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మన కోసం ఎంత కష్టపడతా ఉన్నారు సార్. చూడండి, ఇంత పెద్ద ఇండస్ట్రీ సార్ ఇది, ఇంత పెద్ద కంపెనీ ఉంది సార్. అందుకోసమే సార్ కొత్త వాళ్ళకి చాలా మందికి డౌట్ ఉంటుంది సార్. నేను 100% చెప్తున్నా సార్, ఏదైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వినాలి సార్. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏ రోజైతే కోల్గేట్, క్లోజప్, పతంజలి, రెడ్ డాబర్ ఏదైతే వగర మార్కెట్ సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే వాడుతా ఉన్నారో ప్రతి ఒక్కటి దాంట్లో సార్ కల్తీ ఉంది, ప్రతి దాంట్లో కెమికల్ ఉంది. మీరు ఇంటికి పోయిన తర్వాత చూసుకోవచ్చు, లేకుంటే మీరు ఇంటికాడ జూమ్ మీటింగ్ వింటున్నట్లయితే మీ దగ్గర కోల్గేట్ కానీ, క్లోజప్ కానీ, పతంజలి కానీ, సెన్సోడైన్ కానీ ఏదైతే ఉందో ఇక్కడ చూసి రాయండి సార్. ఇక్కడ యూజ్ డైరెక్షన్ ఉంటుంది, దాని మీద ఒకటి రాసిండు సార్, 6 సంవత్సరాల కింద పిల్లలకు ఇవ్వవద్దు, ఇస్తే డెంటిస్ట్ సంప్రదించి ఇవ్వాలా, ఎందుకంటే తక్కువ సైజులో వాడాలా, ఎందుకంటే దీనిలో ఫ్లోరైడ్ ఉంది, 1000 ppm ఫ్లోరైడ్ ఉంది అని అంటాడు సార్. సార్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో సార్ వాటర్ లో 1 ppm ఫ్లోరైడ్ ఎక్కువ అయిపోతున్నాయి, ఫ్లోరోసిస్ వ్యాధి వస్తున్నది. ఎముకల మధ్యలో ఏదైతే గుజ్జు ఉంటుందో దాన్ని కాల్షియం అని అంటారు, దాన్ని మొత్తం తినేస్తుంది, దాంతో క్యాన్సర్ వస్తున్నది. మీరు నేను చెప్పే విషయం కాదు సార్, మీరు గూగుల్లో పోయి టక్ దాంతో మీరు కొట్టేసి అక్కడ మీరు కూడా చూసుకోవచ్చు వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ అబౌట్ ఫ్లోరైడ్, మీరు కూడా దాని గురించి చూసుకోవచ్చు సార్. కానీ ఇక్కడ మనం ఆర్సిఎం కెవిగో పేస్ట్ సార్, ఇది నీమ్ వేప ఆకుతోటి ఇది తయారైంది సార్. ఇక్కడ రాసింది సార్ విత్ నీమ్ ఎక్స్ట్రాక్టెడ్. పిల్లలు ఒకవేళ దీన్ని మింగినా కూడా వాళ్ళ యొక్క డైజెషన్ సిస్టమ్ మంచిగా అవుతుంది, పెద్దవాళ్ళు కూడా మింగేసినా కూడా డైజెషన్ సిస్టమ్ మంచిగా అవుతుంది, ఎందుకంటే ఇది 100% హెర్బల్ ఉంది సార్. ఇక్కడ ఏం రాసిపోతుంది సార్? ఫార్మింగ్ నాన్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ అని రాసింది సార్. ఫార్మింగ్ నాన్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్. భారతదేశంలో మొత్తం మీరు ఎక్కడ తిరిగిన ఎటువంటి పేస్ట్ మీకు ఇంత తక్కువ రేట్ల మార్కెట్లో ఎక్కడ లేదు సార్. ఇంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది సార్. రెండో ప్రోడక్ట్ నా ఫేవరెట్ సోప్ సార్, ఈనా సోప్. మార్కెట్లో ఏదైతే సబ్బులు ఉన్నాయో దాని వెనకాల ప్రతి దాని కింద సార్ ఇంగ్రీడియంట్స్ రాసి పెట్టి ఉంటాయి, మనం ఈ బిజీ లైఫ్ లో చూడలేము. కానీ ఒక్కసారి చూడండి సార్, వాట్ ఈస్ దట్, ఆ సబ్బులో ఏమున్నది, అది ఎన్నో రకం క్వాలిటీ ఉన్నది, దానిలో ఎంత టీఎఫ్ఎం ఉన్నది. టీఎఫ్ఎం అంటే టోటల్ ఫెటరల్ మెటల్. మనం ఆ సబ్బుని రాసుకునేటప్పుడు, పేకి పూసుకునేటప్పుడు మన సబ్బు శరీరంలోకి నుంచి మనిలో ఎంత తీసే పదార్థం ఉంది సార్. ఏదైనా సబ్బు మీరు తీసుకుంటే, నేను సబ్బు పేరు చెప్పిన వాళ్ళ బ్రాండ్ చేయను, కానీ 68% కన్నా ప్రతి సబ్బులో తక్కువ ఉంది, మన దాంట్లో మాత్రం 76% టీఎఫ్ఎం ఉంది సార్. మళ్ళీ మనది సార్ 100% వెజిటేబుల్ ఆయిల్స్ తో తయారైంది, అందుకోసం ఈ గుర్తుంది సార్. ఈ గుర్తుందంటే ఇది 100% ఆర్గానిక్ అన్నమాట.
దీనిని మనం డైరెక్ట్ గా తిన్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఇంత బెస్ట్ క్వాలిటీ గల సోప్స్ సార్. మార్కెట్ లో రేట్ చూసుకుంటే సార్ ఒక్కొక్కటి 100 గ్రాముల పేస్ట్ వస్తే 30-35 రూపీస్ ఉంది సార్. కేవలం ఇది 26 రూపీస్ మనకు వచ్చేస్తుంది సార్. దాంతో పాటుగా సార్ నేను 100% నేను వాడే ప్రొడక్ట్ సార్ ఇది ఫ్రెష్ అండ్ సైన్. ఎందుకంటే మార్కెట్ ఏదైతే ఫేర్ అండ్ లవ్లీ, ఆ లవ్లీ ఏదేదో వగేరా వగేరా కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. దాంట్లో మొత్తం కూడా సార్ పంది కొవ్వును వాడుతూ ఉన్నారు, కెమికల్స్ ని వాడుతూ ఉన్నారు. ఏదైతే మనం బయట మార్కెట్ ది ఫేర్ అండ్ లవ్లీ కానీ అది మనం పెట్టుకుంటే మన స్కిన్ లోపల మొత్తం పోయిన తర్వాత వాటర్ బయట అంటే డస్ట్ అనేటువంటి పోయి అక్కడనే కూర్చుండాలని చెప్పేసి అది కెమికల్స్ పోయే ఆ స్వేద రంధ్రాల్లో కూర్చున్నాయి కాబట్టి 100% గా స్కిన్ క్యాన్సర్ వచ్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మన దగ్గర అయితే ఆయుర్వేదిక్ ఉందో సార్, ఇది 100% మన స్కిన్ ని కాపాడుతుంది. మార్కెట్ లో 25 గ్రామ్స్ కు వచ్చేంత రేట్ కన్నా తక్కువలో ఇక్కడ 50 గ్రామ్స్ వస్తుంది సార్. చూడండి ఎంత రకమైన దోపిడీ మనతో జరుగుతూ ఉన్నది మార్కెట్ లో. దాంతో పాటు సార్ చాలా ఇది చాలా మందికి అవేర్నెస్ రావాల్సిన ప్రొడక్ట్ సార్. ఇది ప్రొడక్ట్ చూడండి సార్, ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంటికాడ వాడేదే డిష్ వాష్ వార్. ఎందుకంటే సార్ మనం అనుకుంటాం ఏ బోళ్ళ సబ్బే కదా, బోళ్ళే కదా, దాంతో ఏమైతే అనుకున్నాం. కాదు సార్, ఏవైతే మార్కెట్ లో ఉన్న డిష్ వాష్ బార్లు ఇట్లా వెనక ఏదైతే ఉంటుందో దీని ఇట్లా ఇప్పి చూడండి సార్, దాని వెనకాల కింద రాసి పెట్టి ఉంటది. ఏందని అంటే దానిలో ఎన్ని రకాల కెమికల్స్ వాడిండు. ఆ కెమికల్స్ సార్, ఆ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆ ఇంగ్రీడియంట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి సార్. 100% ఎప్పుడైతే ఆ బోళ్ళ సబ్బుతోటి మనం బోళ్ళు కడుగుతామో ఈ బోళ్ళ సబ్బు అనేటువంటిది బోళ్ళకు అంటుకుంటది కాబట్టి ఆ దాంట్లోనే మనం వంటలు వండేసి అదే తింటున్నాం కాబట్టి దాంతో 100% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సార్. అందుకోసమే ప్రతి ఒక్క ఇంట్లో ఈ మన ఆర్సీఎం యొక్క వెజిటేబుల్ ఆయిల్స్ తయారైనటువంటి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి డిష్ వాష్ బార్ ప్రతి ఒక్కరి ఇంటికాడ పోవాల్సిన అవసరం ఉంది సార్ ఈ రోజులలో. తర్వాత సార్ ఈ సీజన్ లో నడుస్తున్నటువంటి ఒక బెహ్తరీన్ ప్రొడక్ట్ సార్ ఇది త్రికార పంచ తులసి డ్రాప్ సార్. దీనిలో 5 రకాల తులసిలు ఉన్నాయి కాబట్టి ఇది మెయిన్ గా సార్ ఒకటైతే దమ్ము దగ్గు కావచ్చు, సర్ది కావచ్చు, తర్వాత జ్వరం కావచ్చు, దాంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఈ ప్రోడక్ట్ మనకు పనిచేస్తుంది సార్. చలికాలంలో పిల్లలకు వృద్ధులకు చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి చలితోటి. కొందరికి చలి పడవచ్చు, కొందరికి చలి పడకపోవచ్చు. సో వాళ్ళందరి కోసం సార్, వాళ్ళందరి ఆరోగ్య రక్షణ కోసం చలికాలం యొక్క స్పెషల్ ప్రొడక్ట్ సార్ ఇది త్రికార తులసి. ఇది ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు సార్. పంచ తులసి డ్రాప్స్ రోజు ప్రొద్దున కావచ్చు, డేలా కావచ్చు, ఒక గ్లాసుడి వాటర్ లో ఒక 3 నుంచి 5 డ్రాప్స్ వేసుకొని దీన్ని మనం తాగుతా ఉంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి ఆటోమేటిక్ గా పెరుగుతుంది సార్. దాంతో పాటుగా సార్ నా ఫేవరెట్ ప్రొడక్ట్ సార్ న్యూట్రీ చార్జ్. నేను 2016 నుంచి దీన్ని కంటిన్యూగా వాడుతాను సార్. దీనిలో అందరికి తెలుస్తా 30 ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఈ న్యూట్రిషన్స్ ఏంటిదంటే ఏదైతే మనం తినే తిండిలో దొరకని పదార్థాలని ఇది భర్తీ చేస్తుంది. దీంట్లో 4 బొటానికల్స్ ఉన్నాయి సార్. ఆ బొటానికల్ గ్రీన్ టీ, తర్వాత ల్యూటిన్, లైకోపిన్, తర్వాత మన ఇది బెటాకొరటిన్. ఇవి 4 కూడా సార్ మనకి ఏంటంటే శరీరంలో అందనటువంటి అన్ని పోషక పదార్థాలను భర్తీ చేస్తుంది కాబట్టి ఇక్కడ రాసింది సార్ న్యూట్రీ చార్జ్. ఎవరైతే మార్కెట్లో ఎక్కువ పని చేసి తొందరగా అలసిపోతారో, వ్యవసాయం చేసి దుకాణం నడిపించి డే మొత్తం నిల్చుండి పనిచేసే వాళ్ళు కానీ, కూలీలకు కానీ, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఎందుకంటే మన యొక్క శరీరం యొక్క శక్తిని ఇది ఇన్స్టాంట్ గా పెంచేస్తుంది కాబట్టి మనకు ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. దాంతో దీనిలో స్పెషల్ గా సార్ జింక్ ఉన్నది సార్. ఈ జింక్ తోటి ఏంటంటే మగవాళ్ళ కోసం ఇది చాలా స్టెమినా కోసం ఇది పనిచేస్తుంది. దాంతో పాటుగా న్యూట్రిచార్జ్ ఉమెన్ కావచ్చు, ఇటువంటి ప్రొడక్ట్ తీసుకుంటా పోతే సార్ మన దగ్గర 500+ ప్రొడక్ట్స్ మన దగ్గర ఆర్సీఎం లో అవైలబుల్ ఉన్నాయి. అందరు కూడా కేవల్ సార్ అజయ్ కుమార్ సార్ గారు వచ్చారు సార్. ఓకే సార్. అయితే ఈ రోజు ప్రోగ్రామ్ యొక్క మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనం ఆర్సీఎం బిజినెస్ లో యూఎల్పి ప్రోగ్రామ్స్ ఎక్కడైతే మనకు జరుగుతూ ఉన్నాయో, మరి యూఎల్పి ప్రోగ్రామ్స్ అంటే ఏంటిది, యూఎల్పి ప్రోగ్రామ్స్ తోటి మనకు ఏంటిది బెనిఫిట్ అనేటువంటి ప్రతి ఒక్క అంశం గురించి కూడా మనకి ఈరోజు చెప్పడానికి మన ఏరియా యొక్క మేనేజర్ గారు అయినటువంటి అజయ్ కుమార్ సార్ గారు మనకు అవైలబుల్ ఉన్నారు. వారు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఆర్సీఎం యూఎల్పి ప్రోగ్రామ్ లో మనం అటెండ్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్, ఎక్కడెక్కడ ఈ యూఎల్పి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మనకు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి, దాంతో మన టీంని తీసుకపోతే ఆ ప్రోగ్రామ్ తోటి మనకేం బెనిఫిట్ జరుగుతుంది, ఆ ప్రతి ఒక్క విషయాన్ని యూఎల్పి ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ చేసి వచ్చినారో వాళ్ళు 100% గా బిజినెస్ లో సక్సెస్ అవుతారు సార్. ఇది మాత్రం గ్యారంటీ. అయితే ఇవన్నీ విషయాల గురించి మనకు చెప్పడం కోసం మన ఏరియాకి సంబంధించినటువంటి మేనేజర్ గారు మన దగ్గర అవైలబుల్ ఉన్నారు సార్.
మిస్టర్ అజయ్ సార్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని అజయ్ సార్ గారు చెప్తారు కాబట్టి మీ అందరి సహకారంతో సార్ నేను అజయ్ సార్ గారిని పిలుస్తున్నాను ఆన్ ది స్క్రీన్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్ మిస్టర్ అజయ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ జై ఆర్సీఎం, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో జేఆర్సీ. యా ఈ రోజు మనం చాలా ముఖ్యమైన పాయింట్స్ ని డిస్కస్ చేసుకుంటామండి. సో దయచేసి ఎవరైనా దగ్గర బుక్ అండ్ పెన్ మెయింటైన్ చేస్తే కనుక ప్లీజ్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే మీరు నోట్ చేసుకోండి. యా థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మనకి ఈ మంత్ లో మనకి యుఎల్పి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఈ మంత్ తో కంప్లీట్ అయిపోతుంది. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఒకసారి నా స్క్రీన్ నేను షేర్ చేస్తాను. ఎస్ సార్, ఓకే. యా ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ టు నిర్మల్ టీమ్. ఈసారి మనకి యుఎల్పి ఈవెంట్ మనకి నిర్మల్ లో జరగబోతుంది. సో ఈసారి హోస్ట్ గా మనకి సాయినాథ్ సార్ ఉండబోతున్నారు. సో ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ లివింగ్ ఇన్ ద నిర్మల్. సో ఈ రోజు మనము యుఎల్పి గురించి తెలుసుకుందామండి. ఆ తర్వాత నేను ఇంకా 2-3 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేయదలుచుకున్నాను. సో యుఎల్పి అంటే అన్లాకింగ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్. సో మనకి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా మనం ఏం చేసామంటే ఒక లాక్ వేసుకున్నాం. ఈ లాక్ ని మనం ఏం చేస్తున్నామంటే అన్లాక్ చేస్తున్నాం, అంటే తాళంని ఇప్పుతున్నాం అనమాట. సో ఈ పాసిబిలిటీస్ ఏంటి, ఈ ఆపర్చునిటీస్ ఏంటి, మనం ఏదైతే ఈ యుఎల్పి ఈవెంట్ గురించి డిస్కస్ చేసుకున్నామో అసలు యుఎల్పి అంటే ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో యుఎల్పి అంటే అన్లాకింగ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్. సో ఈ మీటింగ్ లో కంపెనీ సో కంపెనీ యొక్క ఇంట్రొడక్షన్ గురించి, కంపెనీ యొక్క మెయిన్ అజెండా అని చెప్పొచ్చు, లేకపోతే ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. అదే విధంగా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మేజర్ కేటగిరీస్, ఉదాహరణకి న్యూట్రీచార్జ్, గుడ్ డాట్, కీసోల్, యోమిని, అదే విధంగా హరిత్ సంజీవని, గామా ఒరిజినాల్, హెల్త్ గార్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్. సో మనకి ఏదైతే బ్రాండ్ పార్ట్నర్స్ ఉన్నారో వారి ద్వారా మనకి ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ని మనకి అందిస్తుంది ఆ మీటింగ్ లో. అదే విధంగా కంపెనీ యొక్క ఫ్యూచర్ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి, అంటే ఏ విధంగా డిజైన్ చేయబోతుంది, అండ్ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ఏంటి, సో కొత్త లాంచింగ్స్ ఏమి ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఈ మీటింగ్ లో తెలియజేయబడుతుంది అనమాట. ఈ మీటింగ్ దాదాపు 4 గంటల సమయం తీసుకుంటుంది. సో మనము గత 6 నెలలుగా మనము 3 యుఎల్పి ఈవెంట్లు కండక్ట్ చేసుకున్నాం తెలంగాణ రీజియన్ లో. సో మొదటగా మనం హైదరాబాద్ రీజియన్ లో యుఎల్పి ఈవెంట్ ని కండక్ట్ చేసుకున్నాం. అదే విధంగా తర్వాత నిజామాబాద్ మరియు హైదరాబాద్ లో మనం ఈ నెలలో నవంబర్ నెలలో మనము యుఎల్పి ఈవెంట్ ని మనం కండక్ట్ చేసుకున్నాం. అండ్ మనకి రానున్న Q4, సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సమయంలో మనకి యుఎల్పి Q3 మీటింగ్ ని మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. సో మనకి ఈ స్క్రీన్ మీద విజిబుల్ అవుతుందండి. తెలంగాణలో వచ్చేసరికి మనకి జగిత్యాల అండ్ నిర్మల్ లొకేషన్స్ లో మనము యుఎల్పి Q3 ని మనము ఈ ఈవెంట్స్ ని ఈ లొకేషన్స్ లో కండక్ట్ చేసుకోబోతున్నాము. సో ఈ యుఎల్పి ఈవెంట్ కి ఎవరెవరు రావచ్చు? ఈ యుఎల్పి ఈవెంట్ కి ప్రతి ఒక్క అసోసియేట్ బయ్యర్, లీడర్ అండ్ అదే విధంగా కొత్త ప్రాస్పెక్ట్ కూడా ఈ మీటింగ్ కి వచ్చే అవకాశం లభిస్తుంది. సో కొత్త ప్రాస్పెక్ట్ యుఎల్పి ఈవెంట్ కి రావడం వల్ల ఎటువంటి లాభం మనకి చేకూరుస్తుంది? యుఎల్పి ఈవెంట్ కి కొత్త ప్రాస్పెక్ట్ ఎవరైతే అసోసియేట్ బయ్యర్ కాకుండా కొత్త వారు ఉంటారు, ఇంతవరకు ఐడి తీసుకోకుండా ఉంటారో వారిని మనం యుఎల్పి ఈవెంట్ కి తీసుకెళ్లడం ద్వారా కంపెనీ ద్వారా వారికి ఆర్సిఎం పరిచయం లభిస్తుంది. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయం సార్ ఆర్సిఎం కంపెనీ గురించి. ఆర్సిఎం కంపెనీనే కొత్త వారికి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అదే విధంగా మనం మేజర్ కేటగిరీస్ ఉంటాయో వాటి మీద వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తుంది. అదే విధంగా కంపెనీ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఆ మీటింగ్ లో లభిస్తుంది. సో ఈ కొత్త వారికి ఇలాంటి అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి వారు కూడా మనలో భాగం అవ్వాలి అనేసి అసోసియేట్ బయ్యర్ గా కన్వర్ట్ అయ్యి మన ఫ్యామిలీలో ఈక్వల్ అవుతారు. సో ఇలాంటి ఆపర్చునిటీ కొత్త వారికే కాదు, అదే విధంగా టర్మినేటెడ్ అసోసియేట్ బయ్యర్ కూడా ఈ ఆపర్చునిటీ ఉంది. సో
టర్మినేటెడ్ అసోసియేట్ బయ్యర్ కూడా ప్రతి నెల ఆయన మినిమం 1500 రూపాయల పివి అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలలో అచీవ్ అయితే కనుక ఆయన రీయాక్టివేషన్ అవ్వడమే కాక ఆయన యుఎల్పి ఈవెంట్ కి రావడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మనం కొత్త వారిని తీసుకెళ్తున్నాం. టర్మినేట్ అయిన వారిని కూడా మనం యుఎల్పి ఈవెంట్ కి తీసుకెళ్తున్నాం. మనం ఈ యుఎల్పి ఈవెంట్ ని ప్రమోట్ చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం చేకూరుతుంది, మన బిజినెస్ ఎటువంటి గ్రోత్ చూస్తుంది, మన నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ అవుతుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు యుఎల్పి ఈవెంట్ ని మీరు ప్రమోట్ చేసే సమయంలో మీరు మొదటగా చెప్పేది కన్సిస్టెన్సీ చేయమనేసి. సో కన్సిస్టెన్సీ చేస్తే గనక సో ప్రతి 3 నెలల పాటు వీళ్ళు యుఎల్పి ఎలిజిబిలిటీ కోసం కన్సిస్టెన్సీ చేస్తే ఇంకొక 3 నెలలు కంటిన్యూ చేస్తే వాళ్ళకి కన్సిస్టెన్సీ మీద ఫ్రీ ప్రొడక్ట్స్ లభిస్తాయి. అదే విధంగా రీపర్చేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టర్మినేటెడ్ అసోసియేట్ బయర్స్ యాక్టివ్ అవుతారు. న్యూ జాయినింగ్స్ యాడ్ అవుతున్నాయి. సో ఇన్ని మల్టిపుల్ ఆపర్చునిటీస్ మనకి అందరికీ ఉన్నాయండి. సో మన బిజినెస్ వాల్యూమ్ ఇంప్రూవ్ అవుతుంది. మన నెట్వర్క్ ని గ్రో చేస్తున్నాము. అదే విధంగా మన ఆసియం ఫ్యామిలీని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. మార్కెట్ ని పెనట్రేట్ చేస్తున్నాము. సో ఇలాంటి అవకాశాలు మనకి చాలా అరుదుగా వస్తూ ఉంటాయండి. ఈసారి మన జగిత్యాల అండ్ నిర్మల్కి ఈ అవకాశం లభించింది. మనం చాలా పెద్ద ఎత్తులో ఈ మీటింగ్ కి అటెండ్ అయ్యి మనం ఈ మీటింగ్ ని సక్సెస్ఫుల్ చేయాలి. సో మనం ఏదైతే నిజామాబాద్ మరియు హైదరాబాద్ ఏరియాలో జరిగిందో చాలా చాలా సక్సెస్ఫుల్ అయినాయి అన్నమాట మీటింగ్స్. సో దాని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ రెస్పాన్స్ కానీ చాలా పాజిటివ్ గా ఉంది. సో దయచేసి మీరందరూ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీ టీం వాళ్ళతో ఫాలో అప్ చేసి అందరు అచీవ్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి. సో నేను ఒక్కసారి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ మినిట్ సార్. నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? విజిబుల్ గా ఉందా? స్క్రీన్ చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు సార్, అదే ఉంది సార్ బాగా. చేంజ్ కాలేదా? ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ ఆపి నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. Yes, sir, yes, yes. ఇప్పుడు చేంజ్ అయింది సార్. ఇప్పుడు క్లియర్ కనబడుతుంది చూడండి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఎవరైతే యాక్టివ్ అసోసియేట్ బయర్ ఆల్రెడీ ఆసియం కంపెనీతో జర్నీ చేస్తున్నారో వారు అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలలో వారు యుఎల్పి రావడానికి ప్రతి నెల 1500 రూపాయల పివి క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటది. సో ప్రతి నెల 1500 రూపాయల పివి అంటే 3 నెలలు కలిపి 4500 రూపాయల పివి అచీవ్ అవ్వాల్సి ఉంటది. అదే విధంగా నాతో పాటు ఒక కొత్త పర్సన్ ని నేను యుఎల్పి ఈవెంట్ కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో అటువంటి సమయంలో నేనేం చేస్తాను అంటే ప్రతి నెల 2500 పివి 3 నెలల పాటు చేస్తాను. అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో నేను క్రమం తప్పకుండా 2500 పివి అచీవ్ అవుతాను. మొత్తంగాను 7500 పివి నేను అచీవ్ అవుతాను. అప్పుడు నాతో పాటు నేను కూడా ఇంకొక కొత్త పర్సన్ ని యుఎల్పి ఈవెంట్ కి తీసుకెళ్ళే అవకాశం లభిస్తుంది. సో అదే విధంగా మనకి ఇంకొక అవకాశం ఉందండి. మనతో పాటు మరి ఇద్దరిని అంటే 1+2 మొత్తం ముగ్గురు యుఎల్పి ఈవెంట్ కి వెళ్ళాలి అనుకుంటే ప్రతి నెల నేను 5000 రూపాయల పివి చేయాల్సి ఉంటది. నేను ప్రతి నెల 5000 రూపాయల పివి చేస్తే 3 నెలలకు గాను 15,000 రూపాయల పివి నేను అచీవ్ అవ్వాల్సి ఉంటది. సో ఓకే అండి. పాత వారికంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే. మరి కొత్త వారికి ఏంటి? కొత్త వారికి మీరు ఒక్కసారి నేను నా మౌస్ ని ఇక్కడ డ్రాగ్ చేసి చూపిస్తున్నా చూడండి. సో కొత్త వారు ఎవరైతే నవంబర్‌లో జాయిన్ అయ్యారో, ఎవరైతే డిసెంబర్‌లో జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి బాటమ్‌లో ఇచ్చారు. ఒక్కసారి నేను హైలైట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి ప్లీజ్. సో ఎవరైతే నవంబర్‌లో జాయిన్ అయ్యారో వారు కూడా 1500 రూపాయల పివి నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఇది అచీవ్ అవ్వాల్సి ఉంటది. సో నవంబర్ మరియు డిసెంబర్ నెలలో 2 నెలలు కలిపి 1500 పివి చేస్తే 3000 రూపాయల పివికి వారు యుఎల్పి ఈవెంట్ కి వచ్చే అవకాశం లభిస్తుంది. లేదు నేను డిసెంబర్ నెలలో జాయిన్ అయ్యాను సార్. నేను డిసెంబర్ నెలలో జాయిన్ అయ్యాను. నేను కొత్త వారిని తీసుకురాదలుచుకున్నాను అనుకుంటే సారీ నేనొక్కడిని రావాలి అని కోరుకుంటున్నానప్పుడు
మీరు డిసెంబర్ నెలలో 2,500 రూపాయలు పీవీ చేస్తే కనుక మీరు యుఎల్పి ఈవెంట్ కి వచ్చే అవకాశం లభిస్తుంది. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎవరైతే పాత వారు ఉంటారో వారు అక్టోబర్ నెలలో అచీవ్ కాకుండా ఉంటారు. సో వారికి ఏమైనా అవకాశం ఉందా? వారికి నవంబర్ నెలలో అవకాశం ఉందండి. సో ఆ నవంబర్ నెలలో ఏం చేస్తే మనము ఈ యుఎల్పి ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉంటుందో మీకు ఒక్కసారి స్క్రీన్ మళ్ళీ మరొకసారి ప్రెజెంట్ చేస్తాను. సో మనం నవంబర్ నెలలో కూడా మనకి ఎలిజిబిలిటీ ఉందండి. మనం ఎవరైతే మిస్ అవుతున్నామో వారు ప్రతి నెల 2,500 రూపాయలు వారొక్కరు రావడానికండి. వారొక్కరు రావడానికి నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఎవరైతే అక్టోబర్ నెలలో నేను చేయలేదు సార్, నేను మిస్ అయిపోయాను అనుకున్న వారు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ప్రతి నెల 2,500 పీవీ చేయడం వల్ల మొత్తంగా 5,000 రూపాయలు పీవీ చేస్తే గనక వారు యుఎల్పి ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉంది. లేదు నేను ఇంకొక పర్సన్ ని తీసుకువస్తాను కానీ నేను అక్టోబర్ లో టార్గెట్ ని అచీవ్ అవ్వలేకపోయాను, వారు కూడా ఒక అవకాశం ఉంది సార్. వారు కూడా 5,000 రూపాయల పీవీ నాతో పాటు ఇంకొక పర్సన్ తీసుకురావాలంటే నవంబర్ నెలలో 5,000 రూపాయల పీవీ, అదే విధంగా డిసెంబర్ నెలలో కూడా 5,000 రూపాయల పీవీని నేను అచీవ్ అయితే కనుక నాతో పాటు ఇంకొక కొత్త పర్సన్ ని యుఎల్పి ఈవెంట్ కి తీసుకొచ్చే అవకాశం నాకు లభిస్తుంది. లేదు నేను ఇంకా ఇద్దరిని తీసుకొస్తాను అనుకున్న వారికి నవంబర్ నెలలో 7,500 రూపాయల పీవీ, అదే విధంగా డిసెంబర్ నెలలో 7,500 రూపాయలు, రెండు కలిపి 15,000 రూపాయల పీవీ మనం అచీవ్ అయితే కనుక మనము మనతో పాటు ఇద్దరిని యుఎల్పి ఈవెంట్ కి తీసుకొచ్చే అవకాశం మనకి లభిస్తుంది. సపోజ్ నేను నవంబర్ లో కూడా మిస్ అయిపోయాను సార్, నేను నవంబర్ లో కూడా చేయటము ఒక పాయింట్ లో మిస్ అయిపోయింది, ఒక కొంచెం అమౌంట్ లో మిస్ అయింది అన్న వారికి వేరే ఆప్షన్ లేదు సార్. సో కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయించడం, మీరు కొత్త వారికి ఒక ఇనిషియేటివ్ గా నిలబడటం. నేను కన్సిస్టెన్సీ చేస్తున్నాను, నేను కన్సిస్టెన్సీ చేసి నేను యుఎల్పి ఈవెంట్ కి ఎలిజిబుల్ అయ్యాను, నేను ఒక్కనే యుఎల్పి ఈవెంట్ కి వెళ్ళట్లేదు, నాతో పాటు మిమ్మల్ని కూడా యుఎల్పి ఈవెంట్ కి తీసుకువెళ్తున్నాను. ఈ యుఎల్పి ఈవెంట్ లో మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, కంపెనీ యొక్క పరిచయం లభిస్తుంది, కంపెనీ యొక్క ముఖ్య అజెండా ఏదో తెలుస్తుంది, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ నాలెడ్జ్ మనకి అందిస్తున్నారు, అదే విధంగా కంపెనీ యొక్క ఫ్యూచర్ యాక్టివిటీస్ ఏంటి, కంపెనీ యొక్క ఫ్యూచర్ లాంచింగ్స్ ఏంటి అన్ని కూడా మనకి తెలుస్తాయి. సో ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి కాబట్టి నేను కన్సిస్టెంట్ అయ్యాను. సో అక్టోబర్ నవంబర్ లో మిస్ అయిన వారికి అక్టోబర్ నెలలో చేయలేకపోయాను, నవంబర్ నెలలో చేయలేకపోయిన వారికి డిసెంబర్ నెలలో ఎలాంటి ఆప్షన్ లేదు సార్. ప్రస్తుతం కంపెనీ ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. సో కన్సిస్టెన్సీ మీ చేత మెయింటైన్ చేసే విధంగా కంపెనీ ఈ విధమైన స్లాబ్స్ పెట్టడం జరిగింది. మీరు ఒక యుఎల్పి ఈవెంట్ కి ఎలిజిబుల్ అవడమే కాదు సార్, న్యూ జాయినింగ్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, రీపర్చేస్ చేయొచ్చు, రీయాక్టివేషన్స్ చేయొచ్చు, మీ బిజినెస్ వాల్యూమ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు, మీ నెట్వర్క్ ని ఇంప్రూవ్ చేయొచ్చు, మన ఆసియం ఫ్యామిలీని ఇంప్రూవ్ చేయొచ్చు. సో మనకి ఈ ఆపర్చునిటీస్ ఏమున్నాయో ఇంకా ఫ్యూచర్ లో మనకి ఇంకా ఎక్కువ రావాలంటే మనం ఎంత స్ట్రెంగ్త్ చూపిస్తే యుఎల్పి ఈవెంట్ లో మనకి అన్ని ఆపర్చునిటీస్ మనకి అందుబాటులోకి వస్తాయి. మన నిర్మల్ ఏరియా కానీ లేకపోతే మన దగ్గర ఉన్న తెలంగాణ ఏ ఏరియాకైనా మనకి యాక్టివిటీస్ రావాలంటే అదంతా కూడా మన చేతిలోనే ఉంది. సో యుఎల్పి మాదిరిగానే యుఎల్పి క్విక్ కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఈ యుఎల్పి క్విక్ వచ్చేసరికి స్టోర్స్ లో ఈ యుఎల్పి క్విక్ అనేది కండక్ట్ చేసుకుంటామండి. ఈ యుఎల్పి క్విక్ వచ్చేసరికి యుఎల్పి దానిలో యుఎల్పి క్విక్ అనేది చిన్న వర్షన్. ఓకే, అదొక చిన్న వర్షన్ అండి. యుఎల్పి మాదిరిగానే ఉంటది కానీ యుఎల్పి అంత కవర్ చేయదు. సో ఈ యుఎల్పి క్విక్ లో ఏం కవర్ అవుతాయి? ఈ యుఎల్పి క్విక్ లో కంపెనీ యొక్క పరిచయం జరుగుతుంది, అదే విధంగా కంపెనీ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ అందుతుంది. సో కంపెనీ యొక్క పరిచయం అంటే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, అదే విధంగా కంపెనీ యొక్క ముఖ్యమైన ప్రొడక్ట్స్ గురించి మనం వీడియోస్ ద్వారా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యుఎల్పి క్విక్ అనేది పెట్టడానికి కారణము మనం న్యూ జాయినింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మనం స్టోర్స్ లో ఎవ్రీ వీక్ ఈ యుఎల్పి క్విక్ ని మనం కండక్ట్ చేసుకోవచ్చు. సో ఈ యుఎల్పి క్విక్ ని కండక్ట్ చేయడానికి మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏమంటే ఒక టీవీ కానీ ఒక చిన్నపాటి ప్రొజెక్టర్ కానీ కావాల్సి ఉంటది. ఎందుకంటే మనము ప్రెజెంటేషన్ ఇస్తున్నాం. సో మనం ప్రెజెంటేషన్ ఇచ్చే క్రమంలో మనము
డిస్ప్లే అనేది పెద్దగా చూపిస్తే కనుక వచ్చిన వారికి వీక్షకులకి అర్థవంతంగా ఉంటుంది. సో వీడియోస్ ప్లే అవుతా ఉంటాయి. ఈ వీడియోస్ ఇంకొక శుభవార్త ఏంటంటే తెలుగులో రాబోతున్నాయి. ఆల్రెడీ మన దగ్గర హిందీ అండ్ ఇంగ్లీష్ అందుబాటులో ఉన్నాయి. సో తెలుగు ట్రాన్స్లేషన్ జరుగుతుంది. నేను అదే ప్రాసెస్ లో వర్క్ చేస్తున్నాను. సో రానున్న కాలంలో అంటే ఇంకొక 10 నుండి 20 రోజుల్లో మనకి యుఎల్పి క్విక్ తెలుగు వర్షన్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. యుఎల్పి క్విక్ తెలుగు వర్షన్ మనకి అందుబాటులోకి వస్తే కనుక మనం ఈ యుఎల్పి క్విక్ కండక్ట్ చేసే సమయంలో మనం ఎటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. వీడియో ద్వారా ప్రతిదీ పాయింట్ కూడా కస్టమర్ కి కంపెనీ తెలియజేస్తుంది. మనకి అర్థమైన భాషలో. సో నేను అర్థం చేసుకోగలను. ఆదిలాబాద్ అండ్ నిర్మల్ ఏరియాస్ లో కొంచెము అక్కడ మనకి మహారాష్ట్ర కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకి హిందీ యుఎల్పి క్విక్ పీపీటీ కూడా ఉంది. అదే విధంగా మనకి ఇంకొక 20 డేస్ లో యుఎల్పి క్విక్ తెలుగు పీపీటీ కూడా మనకి అందుబాటులో రాబోతుంది. సో నేను సాయినాథ్ సార్ ద్వారా మీకు ఆ యుఎల్పి క్విక్ పీపీటీని మీకు అందజేయబడుతుంది. సో ఈ యుఎల్పి క్విక్ వచ్చేసరికి ఎస్పెషల్లీ స్టోర్స్ లో మాత్రమే కండక్ట్ చేయాల్సి ఉంటది. దయచేసి మరొకసారి రిపీట్ చేస్తున్నాను సార్. ఈ యుఎల్పి క్విక్ మనం స్టోర్స్ లోనే కండక్ట్ చేసుకోవాల్సి ఉంటది. స్టోర్స్ లో ఎందుకు కండక్ట్ చేసుకోవాలి? మనము ఈ యుఎల్పి క్విక్ ని స్టోర్స్ లో ఎందుకు కండక్ట్ చేసుకోవాలి అంటే మనము స్టోర్స్ ని కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటున్నాం. కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఒక కొత్త పర్సన్ యుఎల్పి క్విక్ వస్తున్నారు అంటే వారు మన ఆసియం స్టోర్ ని విజిట్ చేస్తున్నారు అని అర్థం అనమాట. సో ఆసియం స్టోర్ ని విజిట్ చేస్తున్నారంటే ఆసియం యొక్క ప్రొడక్ట్స్ ని కూడా వాళ్ళు చూడబోతున్నారు అని అర్థం అనమాట. సో ఆసియం యొక్క రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని చూస్తారు, కేటగిరీస్ ని చూస్తారు, మనం స్టోర్ మెయింటెనెన్స్ చూస్తారు, మన యొక్క ప్రొఫెషనాలిటీని అబ్జర్వ్ చేస్తారు, మన యొక్క టీమ్ స్ట్రెంగ్త్ ని కూడా చూస్తారు. సో యుఎల్పి క్విక్ ని మనం స్టోర్ లో పెట్టుకోవడం ద్వారా యుఎల్పి క్విక్ మీటింగ్ అయినంత తనంతరము మనము రీపర్చేస్ కి అదే విధంగా న్యూ జాయినింగ్స్ కి మన స్టోర్ సహకరిస్తుందండి. రీపర్చేస్ చేసుకోవడానికి అసోసియేట్ బయ్యర్ కి అన్ని ప్రొడక్ట్స్ ఆ స్టోర్ లోనే అందుబాటులో ఉంటాయి. అదే విధంగా న్యూ జాయినింగ్ అవడానికి కూడా మనం కొన్ని ప్రొడక్ట్స్ ని మనం లీడర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించి న్యూ జాయినింగ్ కూడా చేసే అవకాశం మనకి లభిస్తుంది. సో ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామా సార్? ఎస్ సార్, ఎస్ ఎస్. ఎస్ సో ఎస్ ఈ సార్. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ యుఎల్పి క్విక్ ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది నేను మొదటగా కండక్ట్ చేస్తాను. సో నేను మొదటగా కండక్ట్ చేసి ఆ తర్వాత నుండి స్టోర్ ఇన్ఛార్జ్ ద్వారా కానీ లీడర్స్ ద్వారా కానీ ఈ డూప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వాలండి. సో వన్స్ ఈ డూప్లికేషన్ స్టార్ట్ అయితే కనుక మనకి ఖచ్చితంగా న్యూ జాయినింగ్స్ తో పాటు రీపర్చేస్ తో పాటు రీయాక్టివేషన్స్ తో పాటు మన బిజినెస్ వాల్యూమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి అవకాశాలు మన కంపెనీ కల్పిస్తుంది. ఇలాంటి అవకాశాలు ఇంకా ఎక్కువ కల్పించే అవకాశం మనకి ఇంకా దగ్గరలో ఉందన్నమాట. దయచేసి ఈ అవకాశం మనం అందరం కూడా ఉపయోగించుకుందాం. ప్లీజ్ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా యుఎల్పి రిలేటెడ్ సో దయచేసి మీరు నాకు అడగవచ్చు అనమాట. సో నేను మీకు మీటింగ్ ఎండ్ అయ్యే వరకు నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. దయచేసి మీ యొక్క సందేహాలన్నీ కూడా నాకు అడిగి అవి సాల్వ్ చేసుకోండి. ఇన్ కేస్ నాకు తెలియకపోతే నేను కనుక్కొని రేపు మీ లీడర్ ద్వారా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో దయచేసి ప్లీజ్ మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు సాయినాథ్ సార్ కి చాలా ధన్యవాదములు. నేను మంత్ ఎండింగ్ లో కాల్ చేస్తాను. ఆ మంత్ ఎండింగ్ వర్క్ లో చాలా మంది బిజీ ఉన్నారు. సో అందుకని మేము మంత్ బిగినింగ్ లో మేము ఈ మీటింగ్ పెట్టదలుచుకున్నాము. సో సార్ నాకు ఈ రోజు ఆఫ్టర్నూన్ కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే నేను జాయిన్ అవుతా అని చెప్పాను. సో నా ప్రెజెంటేషన్ కూడా ఇస్తానని చెప్పాను. సో తప్పకుండా మనము ఏదైతే ఈ మీటింగ్ పెట్టుకున్నామో ఈ మీటింగ్ యొక్క ఇంపాక్ట్ రేపటి నుంచి మనము ఫీల్డ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తాను సార్. జోనల్ సెలబ్రేషన్. సో ఈ జోనల్ సెలబ్రేషన్ ఏంటి? ఈ జోనల్ సెలబ్రేషన్ ఎందుకు జరుపుకుంటారు? ఈ జోనల్ సెలబ్రేషన్ అంటే సన్మాన కార్యక్రమం అండి. ఇది కంపెనీ ద్వారా కండక్ట్ చేసిన సన్మాన కార్యక్రమం. సో ఈ సన్మాన కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? మన రాష్ట్రంలో మనకి దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో
ప్రతి టీం నుంచి ఒక టాప్ అచీవర్స్ ఉన్నారండి. ఆయా కేటగిరీస్ లో ఉదాహరణకి హరిత్ సంజీవిని, న్యూట్రీచార్జ్, ఈ సోల్, గుడ్ డాట్, ఇలా ఇలా మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఈ ప్రతి బ్రాండ్ లో ఒక టాప్ అచీవర్ నిలుస్తున్నారండి. సో మనకు ఉన్న 5 రాష్ట్రాలు, సౌత్ జోన్ లో 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో మనకి టాప్ అచీవర్స్ ఉన్నారు. ఈ టాప్ అచీవర్స్ లో మొదటి ముగ్గురిని తీసుకొని వారిని ఈ జోనల్ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ లో వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ జోనల్ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ కి దాదాపు 10,000 మంది జనాభా వస్తారు. సో వారందరి ముందు కూడా మీకు ఈ జోనల్ సెలబ్రేషన్ ఫెలిసిటేషన్ జరుగుతుంది. ఒక అచీవర్స్ కే కాదు సార్, నెట్వర్కింగ్ లో పిన్ లెవెల్ చేంజ్ అయ్యే వారికి, పిన్ లెవెల్ అప్గ్రేడ్ అయిన వారికి కూడా ఈ ఫెలిసిటేషన్ లభిస్తుంది. రాయల్టీ పిన్ లెవెల్ అప్గ్రేడ్ అయిన వారు, వైటల్ పిన్ లెవెల్ అప్గ్రేడ్ అయిన వారు, టెక్నికల్ పిన్ లెవెల్ అప్గ్రేడ్ అయిన వారందరికీ కూడా ఈ ఫెలిసిటేషన్ లభిస్తుంది. యా, గోపు శ్రవణ్ సార్, యా, మీకు డౌట్ ఉందా సార్? సార్ స్క్రీన్ తీసేయండి థ్యాంక్ కదా యూ సార్ ఇప్పుడు. స్క్రీన్ సార్. ఆఫ్ థ్యాంక్ యూ సో చేయమంటారా? మచ్ సార్. ఎస్ సార్, ఎస్ ఎస్. ఓకే, ఓకే. సార్ సార్ గుడ్ యా, ఈవినింగ్ సార్, జేఆర్సీఎం సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఇది మన మన యుఎల్పి ప్రోగ్రామ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అక్టోబర్ అండ్ నవంబర్ డిసెంబర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాం కదా సార్. సో ఈ అవును సార్. అక్టోబర్ అండ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అవును సార్. అసోసియేట్ బయ్యర్ అండ్ ఒక లీడర్ వచ్చేసి ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ లో 1500 పీవీ చేశాడు, డిసెంబర్ లో ఓకే, 2500 పీవీ చేశాడు. బట్ సారీ మన నవంబర్ లో 2500 పీవీ చేశాడు. బట్ డిసెంబర్ లో వచ్చేసి చేయలేకపోయాడు. మరి ఆయనకు ఎలిజిబిలిటీ ఉంటుందా? ఉండదు సార్. రైట్, సో ఒకటి కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అందుకని నేను ప్రతి దానికి కూడా స్లాబ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చాను సార్. సో మనం ఫీల్డ్ లో కూడా ఇదే ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్ సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి ఏదైనా ఇదే కంపల్సరీ పర్టికులర్ గా ఇదే ప్రోడక్ట్ అనేది అయితే ఏం లేదు, ఇంక్లూడింగ్ అన్ని ప్రొడక్ట్స్ కలిపి మనం చేసుకోవచ్చు, అంతే కదా సార్? ఎస్ ఎస్. ఎస్ సార్, ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్. 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రొడక్ట్ మనం అచీవ్ చేసినా కూడా మనం యూఎల్పి ఈవెంట్ కి ఎలిజిబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సరే యూఎల్పి ప్రోగ్రామ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ 100 చేయండి. మిమ్మల్ని నేను సార్తో మాట్లాడిస్తాను. ప్లీజ్ 100 చేయండి సార్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే బిజినెస్ గురించి కానీ ఇంకా టెక్నికల్గా సిస్టమ్ గురించి ఏమైనా డౌట్స్ మీకు ఉంటే ప్లీజ్ 100 చేయండి. ఎందుకంటే సార్ వారు మనకు అవకాశం కల్పించారు. కిషోర్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మెంట్ పెట్టేసాను. ప్లీజ్ వెల్కమ్ సార్ కిషోర్ కుమార్ సార్. మీ కొరిని అడగండి సార్ సార్. జయాసియం సార్, అండ్ వెరీ థ్యాంక్ యూ టు యూ సార్. ఎందుకంటే నేను ఒక హైదరాబాద్ వచ్చి ఒక ఇష్యూ నేను ఫేస్ చేశాను. ఆ ఇష్యూ వచ్చినప్పుడు సాయినాథ్ సార్ ద్వారా, అదే విధంగా మీ ద్వారా నాకు చాలా సపోర్ట్ లభించింది. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా నాకు అదొక ఫీలింగ్ వస్తుంది, ఫ్యామిలీ ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో అండ్ ఐ వుడ్ లైక్ టు మీట్ యూ సూన్. సో నేను హైదరాబాద్ వస్తాను, డెఫినెట్లీ మీతో టైం స్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. యా సార్, మీ క్వరీ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. మీ పెద్దతనం సార్. ఇది మేము చేసింది మేము మానవత దృష్టిలో చేసినాం, కానీ ఓకే సార్. మీ గర్వపడుతున్నాం సార్. మీలాంటి వాళ్ళు మన తెలంగాణకి మనకు రీజనల్ మేనేజర్ ఉన్నదాకు మీతో కలిసి అంటే కలవడం మాకు గర్వకారణం సార్. సార్ మనకు రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మనం తెలంగాణలో మనము ఆర్సీఎం అనేది విజన్ చాలా బాగా క్లియర్ చెప్పారు సార్ మీరు మొత్తం. యుఎల్పి అన్లాకింగ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్ అండ్ యుఎల్పి క్విక్స్. అయితే నాకు ఇప్పుడు మనకి యుఎల్పి క్విక్ యుఎల్పి క్విక్ మనకు స్టోర్ లోనే చేయాలని ఉంది కదా సార్. కంపెనీ స్టోర్ లోనే చేయాలని, అంటే ప్యూజీ షాప్ లోనే చేయాలి. దానికి మనకు మినిమం క్రైటీరియా ఎంత, ఏమైనా క్రైటీరియా ఉందా సార్? So there is no criteria here, sir. So here the criteria is inviting the new people, అంతే. సో కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడమే ఒక క్రైటీరియా, అంతే. ఇంకా ఇంతమంది ఉండాలి, అంతమంది ఉండాలి అనేది ఏ పాయింటే లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైతే యుఎల్పి క్విక్ మనం స్టోర్ లో కండక్ట్ చేసుకుంటున్నామో ఇక్కడ స్టాక్ అవైలబిలిటీ అనేది 100% ఉందా లేదా చూసుకోండి.
సో ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చినప్పుడు మన స్టోర్ ని మనం విజిబిలిటీగా చూపించాల్సి ఉంటది. సో దట్ ఆసిమ్ ని మనం డైరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఆ కస్టమర్ కి అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తే గనక ఆసిమ్ యొక్క దృఢత్వం వాళ్ళకి అర్థమవుతుంది. సో Yes, yes. దయచేసి ఎవరైతే యుఎల్పి క్విక్ ని వాళ్ళ స్టోర్స్ లో కండక్ట్ చేస్తున్నారో మరొక్కసారి మీరు మీ స్టోర్ లో స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ స్టోర్ లో స్టాక్ ని ఎలా మీరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే గనక కిషోర్ సార్ వెనకాల చూడండి ఎంత నీట్ గా అరేంజ్ చేశారో స్టాక్ ని. ఎంత నీట్ గా కనిపిస్తుంది చూడండి. బ్రాండ్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ అండి. బ్రాండ్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్రాండ్ నేమ్ ని మనమే ప్రమోట్ చేస్తున్నాము. ఏ అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ మనం ఎక్కడా చేయట్లేదండి. సో మన బ్రాండ్ నేమ్ ని హైలీ విజిబుల్ చేయాల్సి ఉంటుంది. సో దట్ కస్టమర్ కి మన బ్రాండ్ నేమ్ చూపించడం ద్వారా మనం ప్రమోట్ చేస్తున్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. సో బ్రాండ్ నేమ్ కూడా చాలా బాగా విజిబుల్ కనిపిస్తుంది. అండ్ ప్రొడక్ట్ కూడా చాలా నీట్ గా అరేంజ్ చేశారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీరు వెనకాల చూస్తే గనక మీకు టాప్ నుంచి బాటమ్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ ని లైన్ వైజ్ అండ్ బ్రాండ్ వైజ్ గా వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు.